ప్రతివారం ఒక నక్షత్రంలో పుట్టిన వారి యొక్క విశేషాలన్నిటినీ తెలుసుకునే క్రమంలో ఈ వారం పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ విధమైన లక్షణాలతో ఉంటారో తెలుసుకుందాం. ఈ నక్షత్రాన్ని తెలుగులో పుబ్బా అంటారు, కానీ ఇది పూర్వ ఫల్గుని నక్షత్రం. ఇది శుక్ర గ్రహ నక్షత్రం. వీరు మంచి అదృష్ట జాతకులు. ఏ అవకాశాన్ని ఏమాత్రము జారవిడుచుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సదవకాశంగా మార్చుకోగలిగిన మంచి మేధావితనం కలిగినటువంటి వాళ్ళు. వీరు ధరించవలసినటువంటి రత్నం వజ్రం. ఆ వజ్రం ఎంత గట్టిగా ఉంటుందో అలాగే తాము అనుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఎంత ప్రతికూలత ఎదురైనా సరే ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో అంతటి శ్రద్ధని వహిస్తారు. వీరు నాటవలసినటువంటి వృక్షం మోదుగ. వీరు మంచి శాస్త్ర ప్రావీణ్యం అనేకమైనటువంటి విషయాల్లో కలిగిన వాళ్లే అయినా గణితంలో మంచి శక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇక ఎవరినైనా సరే తమకి సంబంధించినటువంటి విధంగా మలుచుకోవడంలో వీరికున్న ప్రావీణ్యం మిగిలినటువంటి నక్షత్రాల వారికి లేదేమో అని కూడా అనిపిస్తుంది. తాము అనుకున్నటువంటి పనిని సాధించుకునే దశలో ఇతరులు ఏమనుకుంటారో మనవాళ్ళు ఏమనుకుంటారో అనే చింతే లేకుండా తమ ప్రయోజనం సాధింపబడడం మాత్రమే లక్ష్యంగా సాగేటటువంటి నక్షత్ర జాతకులు. అయితే వీరు ఎవరికీ హానిని మాత్రం చేయరు. తమ పనిని మాత్రం సాధించుకోవడం దిశగానే ప్రయాణిస్తూ వెడతారు. మంచి స్థలాలని కొంటారు, మంచి గృహంలో ఉంటారు. చిన్నప్పుడు పేదరికంలో ఉన్న మెల్లగా మెల్లగా ఎదుగుతూ పిల్లల్ని ఉత్తమమైనటువంటి స్థాయికి తేగలుగుతారు. ఓ చిన్న విషయం ఏమంటే, కొంతకాలం పాటు అజ్ఞాతవాసాన్ని గడిపి అజ్ఞాతవాసం అయిన తర్వాత విశేషమైన ప్రతిభతో తిరిగి మళ్ళీ వాళ్ళు లోకంలోకి మంచి కీర్తి ప్రతిష్టని సాధించి యువతలకు వస్తారు. వీరు నమ్ముకోవలసినటువంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అభయాన్ని అందిస్తాడు.